ఓకే శర్మ, సో ఇటార్ మార్గ్, ట్యాంక్ బండ్ మొత్తం ఎటు చూసినా కూడా గణేష్ విగ్రహాలతో చాలా సందడి వాతావరణం కనిపిస్తోంది. ఒక పక్క ఖైరతాబాద్ మహా గణేష్ శోభాయాత్ర మెల్లిగా ముందు కదులుతోంది. మరి కాసేపట్లో బాలాపూర్లో లడ్డూ వేలం కూడా స్టార్ట్ కాబోతోంది. ఈసారి ఎవరు దక్కించుకుంటారనే ఉత్కంఠ అయితే నెలకొంది. రైట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధి సతీష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సతీష్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర అంటే అన్ని దారుల నుంచి వచ్చిన వినాయకులందరినీ చూడడానికి జనం అక్కడ గుమిగూడుతూ ఉంటారు. రకరకాల వినాయకులు చూడడానికి ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. రైట్ నా ఒకటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? దాదాపు వందలాదిగా గణపతిలు ఇక్కడికి వచ్చే నిమజ్జనం కోసం వచ్చినటువంటి గణనాథుల వాహనాలు ఈ రూట్లో నుంచే వెళ్ళాయి. ఇప్పుడే మరికొద్దిసేపట్లో ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి ఆ శోభాయాత్ర ఇక్కడికి చేరుకోబోతుంది. కాబట్టి మిగతా గణనాథులందరినీ పూర్తిగా ఆపివేయడం జరిగింది. జిహెచ్ఎంసీ ఇప్పటికే జిహెచ్ఎంసీతో పాటుగా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఈ రూట్ని వాళ్ళ అదుపులోకి తీసుకున్నారు. మిగతా గణనాథులు ఏవి కూడా రానియకుండా పూర్తిగా ఇటు తీసుకోవడం, ఇదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ముందుగా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దగ్గర ఆ సెన్సేషన్ థియేటర్ మీద నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ఇక్కడ నుంచి సెక్రటరియట్ ముందు నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్కు వెళ్ళడానికి ఖైరతాబాద్ గణపతికి సంబంధించి వచ్చేందుకు వీలుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయొచ్చు. మనం చూస్తున్నాం ఇప్పటివరకు వందల సంఖ్యలో గణపతులు ఈ రూట్లో వెళ్ళాయి. అయితే 1-2 గణపతులు మధ్యలో ఆగి ఉన్న గణపతులను ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. ఎందుకంటే ప్రధానమైనటువంటి ఇష్యూ ఇక్కడ ఖైరతాబాద్ గణనాథుడు శోభాయాత్ర ఇక్కడికి వచ్చిన తర్వాత ఆగకూడదు, ఎక్కడ కూడా ఇబ్బంది జరగకూడదు, తొందరగా వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఆ ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి క్రేన్ నెంబర్ దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ఆగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ నుంచి నిన్న రాత్రి నుంచి కూడా గణేష్ నిమజ్జనం కోసం వచ్చేటటువంటి వాహనాల సందడి అయితే కొనసాగుతుంది. ఈసారి నిమజ్జనం ఉన్నటువంటి అనంత చతుర్దశి ముందు రోజు నుంచి, అంటే నిన్నటి నుంచే వినాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. నిన్న సాయంత్రం నుంచి ఈ సందడి మొదలైనటువంటి నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళు, పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికెక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. అయితే కొంత తెల్లవారుజాము నుంచి పెద్ద ఎత్తున సాధారణంగా అయితే ఖైరతాబాద్ గణనాథుని నిమజ్జనం తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడికి వాహనాలు, పెద్ద గణపతులు నిమజ్జనం కోసం వస్తుంటాయి. కానీ ఈసారి ముందుగానే పెద్ద ఎత్తున వినాయకులు వచ్చారు. కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా క్లీనింగ్ ప్రాసెస్కి సంబంధించి గతంలో ఉన్నటువంటి విధంగా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసే విధంగా, నిమజ్జనం జరిగిన తర్వాత ఉన్నటువంటి ఏదైతే చెత్త కావచ్చు, డబ్రీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పేపర్లు అన్నీ కూడా తీసివేస్తున్నారు జిహెచ్ఎంసీ సిబ్బంది. మరికొద్దిసేపట్లో ఇటు సెన్సేషన్ థియేటర్ దగ్గర నుంచి టెలిఫోన్ భవన్ మీదుగా ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ఇక్కడికి రాబోతుంది. పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు ఎన్టీవీ ప్రత్యేకమైనటువంటి లైవ్ అప్డేట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసింది. జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు మనం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లోనే ఇక్కడికి ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర రాబోతుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఇప్పటివరకు వచ్చిన వందలాది గణనాథుల్ని ఇటు ట్యాంక్ బండ్ మీదకి, అదేవిధంగా ముందుగా ఉన్నటువంటి ఎన్టీఆర్ మార్గ్లోకి నిమజ్జనం కోసం పంపించారు. ప్రస్తుతం అయితే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం కోసం వేచి ఉన్నటువంటి గణనాథులు ఉన్నారు. ఆ నిమజ్జనం ఖైరతాబాద్ గణనాథుడు ఇక్కడికి చేరుకునేసరికి మరొక గంట సమయం పడుతుంది. కాబట్టి ట్యాంక్ బండ్ వచ్చే వరకు ఆ లోపు ఇక్కడ ఉన్న గణనాథులన్నీ నిమజ్జనం జరిగే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అక్షయ, సతీష్, అంటే ఖైరతాబాద్ బడా గణేష్ లిఫ్టింగ్ కూడా కొంచెం ఆలస్యమైనట్టు తెలుస్తోంది. మరి అనుకున్న టైం లోపే బడా గణేష్ బాహుబలి క్రేన్ దగ్గరికి చేరే ఛాన్స్ ఉందా? 2 గంటల లోపు నిమజ్జనం అయ్యేలా ఏర్పాట్లు చేస్తారని తెలుస్తోంది కదా. మీరు చెప్పినటువంటి విధంగా ఈరోజు ఉదయం 6 గంటలకే శోభాయాత్ర మొదలు కావాలి. కానీ ఈసారి 7:30కు మొదలైంది. దాదాపు గంటన్నర సమయం తర్వాత శోభాయాత్ర మొదలైంది. గంటన్నర సమయం అంటే కొంత వెల్డింగ్ పనులు కూడా నేను రాత్రికి పూర్తి కావాల్సిన వెల్డింగ్ పనులు కూడా కొంత ఆలస్యమయ్యాయి. దాని తర్వాత ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక్కడికి వచ్చి ప్రత్యేకమైన పూజలు చేసిన తర్వాత శోభాయాత్ర ప్రారంభమైంది. శోభాయాత్ర జరిగిన తర్వాత మాత్రం ఎలాంటి ఆటంకం లేకుండా, ఎక్కడ కూడా ఆగకుండా చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ చేసి తీసుకొస్తున్నారు. సాధారణంగా అయితే ఖైరతాబాద్ గణనాథుడు కొంచెం స్లోగా శోభాయాత్ర జరుగుతుంటుంది. కానీ ఈసారి ఆ విధంగా ఆగకుండా ఫాస్ట్గా తీసుకొస్తున్నారు. ప్రస్తుతం సెన్సేషన్ థియేటర్ క్రాస్ అయిపోయినటువంటి బడా గణేష్ అక్కడి నుంచి ఉన్నటువంటి టెలిఫోన్ భవన్ మీదుగా ఇక్కడికి రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సెక్రటరియట్ ముందు వైపు టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎంట్రన్స్ వచ్చేటటువంటి రూట్ దగ్గర ఉన్నాం మనం. మిగతా కేవలం 2 వీలర్స్, చిన్న వెహికల్స్, మధ్యలో ఉన్నటువంటి వెహికల్స్ మాత్రమే వస్తున్నాయి. కానీ పెద్ద వాహనాలు ఏవి కూడా పైకి అలో చేయట్లేదు. ఆ గణనాథుడు ఇక్కడికి వచ్చే సమయానికి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది జరగకూడదు, ఈజీగా అయిపోవాలి, చాలా ఫాస్ట్గా, అంటే గంటన్నర సమయం లేటుగా శోభాయాత్ర జరుగుతుంది. కాబట్టి ఈ సమయానికి అనుకున్నటువంటి సమయానికి
సమయానికి అంటే మధ్యాహ్నం 1:30 వరకు బాహుబలి క్రేన్ దగ్గరికి పూర్తిగా చేరుకోవడం, అక్కడ నిమజ్జనం ప్రాసెస్ కూడా పూర్తి కావాలి కాబట్టి అందుకు తగ్గినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టెలిఫోన్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళడానికి ఉన్నటువంటి రూట్ని ఇప్పటికే క్లియర్ చేశారు కాబట్టి క్లియర్ చేసినటువంటి రూట్ మీదుగా శోభాయాత్ర చాలా ఫాస్ట్గా వెళ్ళబోతుంది. బాహుబలి క్రేన్ దగ్గరికి చేరుకున్న తర్వాత అక్కడ మళ్ళీ వెల్డింగ్లకు సంబంధించి జాయింట్లన్నీ కూడా వెల్డింగ్ చేసి రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేసిన తర్వాత ఆ గణనాథుని ప్రత్యేకమైనటువంటి క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి నిమజ్జనం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విధంగా ప్రతిసారి కూడా ఈ సమయానికి 8-8:30 లోపే ఇక్కడ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా గణనాథుడు వెళ్ళేది. కానీ ఈసారి కొంత ఆలస్యమైంది. మరొక అరగంట సమయంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కానీ డెడ్ ఎండ్ ఏదైతే లాస్ట్ టైం వాళ్ళు అనుకున్నటువంటి టైం 1:30 వరకు పూర్తిగా నిమజ్జనం చేయాలి, గణనాథుని ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం పూర్తి చేయాలనుకున్నారో అదే సమయానికైతే పూర్తి చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర కొనసాగుతుంది. అక్షయ, సతీష్, మనం చూస్తూ ఉన్నాం రోడ్లన్నీ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉన్నాయి. ఇటు పార్కింగ్ కి సంబంధించి అటు క్లీనింగ్ కి సంబంధించి జిహెచ్ఎంసీ కరెక్ట్ గా ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిమజ్జనోత్సవం అనేది భారీ కార్యక్రమం. సో దానికి ముందు నుంచి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. అయితే గతంలో జరిగినటువంటి చిన్న చిన్న లోటుపాట్లన్నీ సరిదిద్దుకుంటూ ఈసారి పక్కా ప్లాన్ తో ముందుకెళ్ళినట్టు మనకు కనిపిస్తూ ఉంది. సో పార్కింగ్ సంబంధించి కానీ భక్తుల రాక సంబంధించి కానీ ఎటువంటి ఏర్పాట్లు చేశారంటారు జిహెచ్ఎంసీ? ప్రధానంగా మీరు చెప్పినటువంటి విధంగా అక్షయ, ఆ ట్యాంక్ బండ్ దగ్గరికి వచ్చినటువంటి సమయంలో క్లీనింగ్ సంబంధించి అదేవిధంగా పార్కింగ్ సంబంధించి చాలా ఇబ్బంది ఉంటుంది. కానీ ఈసారి ఆ విధమైన సమస్య లేకుండా ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి విధంగా ఏదైతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. బడా గణేష్ నిమజ్జనానికి వచ్చేటటువంటి వాహనాలు, ముఖ్యంగా బడా గణేష్ దర్శనం అదేవిధంగా ఇక్కడ నిమజ్జనానికి వచ్చేటటువంటి వాహనాలు గతంలో ఏదైతే రేస్ కోర్స్ రోడ్డు ఐమాక్స్ పక్కన అదేవిధంగా లేక్ వ్యూ పార్క్ దగ్గర పెట్టారో అక్కడ పెట్టే విధంగా గతంలో ఏర్పాటు చేశారు. అయితే నిమజ్జనం కోసం చూడడానికి వచ్చే భక్తుల వాహనాలు మాత్రం ఈ ట్యాంక్ బండ్ మీదకి ఎవరిని కూడా అలో చేయట్లేదు. ఒకవైపు పూర్తిగా ఖైరతాబాద్ గణేశునికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి మరోవైపు చిన్న గణేశులు కావచ్చు ఇక్కడ నుంచి ఈ రూట్లో వెళ్ళేటటువంటి వాహనాలని మాత్రం అలో చేస్తున్నారు. ఇప్పటికే ఈ రూట్లో పూర్తిగా పెద్ద వాహనాలని ఎవరిని కూడా ఏ వాహనం కూడా అలో చేయట్లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి 2 వీలర్స్ పెద్ద గణేష్ల నిమజ్జనాలతో వాహనాలతో వచ్చినటువంటి చిన్న 2 వీలర్స్ మాత్రమే ఈ రూట్లో తిరుగుతున్నాయి. బడా గణేష్కి ఎలాంటి ఇబ్బంది జరగకుండా అంటే ఈ వెళ్ళేటటువంటి శోభాయాత్ర రూట్ కూడా క్లియర్ ఉండే విధంగా అదేవిధంగా శోభాయాత్ర పూర్తయిన తర్వాత నిమజ్జనం జరిగేటటువంటి సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా నిమజ్జనం జరిగేటటువంటి ప్రక్రియను చూడడానికి వేలాదిగా భక్తులు తరలి వస్తారు కాబట్టి ఆ భక్తులందరి వాహనాలు ముందే పార్కింగ్ చేసుకురావాలని చెప్పడం జరిగింది. ఇటు రవీంద్ర భారతి వైపు నుంచి టెలిఫోన్ భవన్ నుంచి ఈ వైపు రూట్కు వచ్చేటటువంటి వైపులో పూర్తిగా వాహనాలను నిషేధిస్తున్నారు. ఆ వాహనం ఖైరతాబాద్ గణేష్ వాహనం సంబంధించినటువంటి శోభాయాత్ర వచ్చిన తర్వాత ఈ రూట్లో ఎవరిని కూడా అలో చేయమని చెప్తున్నారు. నిమజ్జనం చూడాలనుకుంటే ట్యాంక్ బండ్ మీదకి వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళందరూ కావచ్చు, ఇటు ఎన్టీఆర్ మార్గ్ మీదకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఇటు మెట్రో కావచ్చు బస్సులలో మాత్రమే రావాలి. ప్రైవేటు వాహనాలను ఎవరిని కూడా అలో చేయమని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. ఇటు జిహెచ్ఎంసీ అదేవిధంగా పోలీసులు దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ అనుకున్నటువంటి సమయానికే నిమజ్జనం చేయాలి. దాదాపు గంటన్నర సమయం లేటుగా జరుగుతుంది కాబట్టి ఈ గంటన్నర సమయాన్ని మళ్ళీ పూర్తి అయ్యేటటువంటి విధంగా చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మరికొద్దిసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గరికి చేరుకోబోతుంది. అక్షయ, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్ సతీష్.